యా చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు మనతో పాటు లైన్ లో ఉన్నారు. భువనగిరి పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి మీద పోటీ చేసి చాలా ఇప్పుడు ప్రబలంగా క్యాంపెయిన్ లాస్ట్ 20 days లో ప్రబలంగా క్యాండిడేట్ చేశారు. సో కిరణ్ కుమార్ రెడ్డి గారు నమస్తే కిరణ్ కుమార్ రెడ్డి గారు, జీ తెలుగు న్యూస్ కోసం సమయం కేటాయించిన ధన్యవాదాలు. సో ఒకటి, ఇప్పుడు మీకు క్యాండిడేచర్ కొంత లేట్ గా డిక్లేర్ చేయడం అన్న మైనస్ అయిందా? ఇంకొంత ముందు డిక్లేర్ చేసి ఉంటే బాగుండేది, ఎందుకంటే బూర నర్సయ్య గౌడ్ ఫస్ట్ లిస్ట్ లోనే డిక్లేర్ చేశారు, మీది కొంత లేట్ అయింది. మీకు ఒకటే చెప్తా భరత్ గారు, పార్లమెంట్ ఎన్నిక అనేది మ్యాసివ్ ఎన్నిక. క్యాండిడేట్ బేస్ ఎన్నికలు బేసిక్ గా గ్రామ పంచాయతీ ఎన్నికలు, మండల స్థాయి ఎన్నికలు, అసెంబ్లీ స్థాయి దాకా కొంచెం ఓకే. పార్టీ అనేది లార్జర్ ప్రాస్పెక్టివ్ లో వర్కౌట్ అయింది. బూర నర్సయ్య గౌడ్ గారైనా చామల కిరణ్ కుమార్ రెడ్డి అయినా వాళ్ళ పార్టీలు చేస్తున్నటువంటి పని ప్రజా సంక్షేమం గురించి మాట్లాడే విషయాల మీదనే ప్రజలు మొగ్గు చూపుతారు ఓట్లు వేయడానికి. మొన్ననే 6 నియోజకవర్గాలలో 6 ఎమ్మెల్యేలను అవుట్ ఆఫ్ 7 గెలిపించుకున్నటువంటి పరిస్థితి భువనగిరిలో ఉంది. సో ఎన్నికలు జరిగి కూడా 150 రోజులైంది. పోలింగ్ వాతావరణము ఆల్రెడీ, పోలింగ్ ఏజెంట్లు గానీ పోలింగ్ వాతావరణం గానీ ఆల్రెడీ సానుకూలంగా ఉంది అక్కడ కాంగ్రెస్ కి. ఎందుకంటే 2149 పోలింగ్ బూతులు ఉన్నాయి. బీజేపీకి 75,000 ఓట్లు వచ్చినాయి. పోలింగ్ బూత్లలో ఏజెంట్లు కూర్చునే పరిస్థితి లేదు. అటువంటి పరిస్థితుల ఎన్నికలు, ఈ స్థాయి ఎన్నికలు క్యాండిడేట్ బేస్ మీదనే, పోలింగ్ ఏజెంట్లు లేకుండా ఒక కులపరమైనటువంటి ఒక అజెండాను సెట్ చేయకుండా ఒక కులాన్ని లైన్ లో తీసుకొచ్చి కన్ఫ్యూజ్ చేసి ఓట్లు అడగడం అనేది అంత, నాకు తెలిసి అంత ఈజీ కాదు ఎలక్షన్ చేసుకోవడం. ఎందుకంటే అజెండా ఏముంటది, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒకటి, మీరు అన్నది కరెక్ట్. అయితే ఒక్కటి, ఇక్కడ ఎలక్షన్ జరిగే ముందు అంటే క్యాండిడేట్స్ డిక్లేర్ అయిన తర్వాత కాంగ్రెస్ పార్టీ కేక్ వాక్ అని చెప్పారు. 6 ఎమ్మెల్యే, ఒక జనగాన్ తప్ప. కోమటిరెడ్డి బ్రదర్స్ కే క్యాంపెయిన్, ఎందుకంటే వాళ్ళు వేరే క్యాండిడేట్ పెట్టాలనుకున్నారు. సరే, ఆ తర్వాత వాళ్ళు అగ్రి అయ్యి రాజగోపాల్ రెడ్డి అవుట్ రైట్ గా మీతోనే తిరిగారు. బట్ ఎందుకు లాస్ట్ లో ఈ టైట్ జరిగింది, పోలింగ్ టైట్ జరిగిందని కాన్ఫిడెంట్ గా చెప్పలేని పరిస్థితి ఎందుకు వచ్చిందంటారు? అది కావాలని ఒక పర్సెప్షన్ బిల్డప్ చేస్తున్నారు. 5% ఉన్న బీజేపీ 25%, 30% లెవెల్ కి రీచ్ అయింది. ఎందుకు రీచ్ అయింది? అక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ నాయకత్వము నిర్వీర్యం కావడము, రెండోది బీఆర్ఎస్ లో ఓడిపోయిన ఎమ్మెల్యేలు ఎలక్షన్స్ పట్టించుకోకపోవడము. సో బీఆర్ఎస్ కున్న 5,50,000 ఓట్లు మొన్న పోలేనాయి వాళ్ళకు. ఆ పర్సెంటేజ్ ఆఫ్ ఓటింగ్ లా కొంచెం ఇటు డైవర్ట్ కావడం అనేది పెద్ద అటెన్షన్ సీకింగ్ అది. సో మీరు అన్నట్టు 5 నుంచి 30% బీజేపీ పెరగడానికి ప్రధాన కారణం బీఆర్ఎస్ అంటారు. బీఆర్ఎస్ వాళ్ళు ఓట్ ట్రాన్స్ఫర్ చేశారంటారా? అంతే కదా. ఇప్పుడు బీఆర్ఎస్ ఎందుకు, బీఆర్ఎస్ బూర నర్సయ్య గౌడ్ అనే వ్యక్తి గతంలో బీఆర్ఎస్ నాయకుడే కదా. ఓనర్షిప్ ఇన్ దట్ స్టేక్. ఎందుకంటే ఆ స్టేక్ ఏదైతుందో బీఆర్ఎస్ ఓటర్స్, బీఆర్ఎస్ క్యాడర్ గాని అన్ని ఊర్లలో బూర నర్సయ్య గౌడ్ గారికి పరిచయాలు ఉన్న వ్యవస్థ. సో ఆయన ఏం చేసిందో, ఆయన ప్రచారం ఎక్కడ కూడా నా ప్రచారం మాదిరిగా 5,000, 10,000 మందితో ప్రచారం చేయలేదు. ఆయన ఓన్లీ ఆ కార్యకర్తలను కలవడము, గత సంబంధాలను వాడుకునే ప్రయత్నం చేయడం తప్ప ఆయన మ్యాసివ్ పబ్లిక్ అప్పీల్ ఎక్కడ కనపడలే. ఆయన ఓన్లీ కుల సంఘాలు, తర్వాత బీఆర్ఎస్ నాయకులను కలిసే ప్రయత్నం చేస్తూ ఆయన ఏం చేసిందంటే, ఈ డిస్కషన్ ఒకటి నడుస్తుంటది గ్రౌండ్ లో. ఏమని, అదే బూర నర్సయ్య గౌడ్కి ఇద్దామా ఈసారి అని బీఆర్ఎస్ నాయకుల మధ్యలో చర్చ మనకు బజ్ క్రియేట్ అయింది. ఆ బజ్ కూడా ఏంది, ఎంత పర్సెంటేజ్ కన్వర్ట్ అయింది అనేది క్వశ్చన్ మార్క్. ఇక్కడ ఎంత పర్సెంటేజ్ ఆఫ్ బీఆర్ఎస్ ఓట్స్ బూర నర్సయ్య గౌడ్ గారికి పడ్డాయి. సో ఆ పడే వ్యవస్థ ఏంటంటే 500% ఎక్సెస్ ఓట్స్ కమలం మీద గుద్దాలంటే, సింబల్ మీద, డెఫినెట్లీ ఇట్స్ అ బిగ్ డిస్కషన్. కానీ ఆ పర్సంటేజ్ వచ్చి 40% కి రీచ్ అవుతాడా అనేది క్వశ్చన్ మార్క్. మీ ఉద్దేశంలో బీఆర్ఎస్ కు డిపాజిట్ రాదా? నా ఉద్దేశంలో మీకు ఇప్పుడు కూడా చెప్తున్నా, జనగామల బీఆర్ఎస్ సెకండ్ ప్లేస్ ఉంటది. భువనగిరిలో కూడా ఛాన్స్ ఉంది సెకండ్ ప్లేస్ కి. జనగామలో ఫస్ట్ ప్లేస్ మీరుంటారు, సెకండ్ ప్లేస్ లో బీఆర్ఎస్ ఉంటుంది, థర్డ్ బీజేపీ. అంటే పల్లా రాజేశ్వర రెడ్డి కొంచెం గట్టిగానే ఫైట్ చేశారు అక్కడ. పట్టిగా ఫైట్ చేసిండు, గ్రౌండ్ లో తిరిగిండు, కార్యకర్తలను కాపాడుకునే ప్రయత్నం చేసిండు. పార్టీకి ఆయన వాళ్ళ లీడర్ కి సమాధానం చెప్పుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి నిలబడగలిగిండు అక్కడ. వేరే దగ్గర బీఆర్ఎస్ నాయకులు నిలబడలేకపోయారు, ఇంట్రెస్ట్ చూపించలేకపోయారు, పెట్టుబడి పెట్టలేకపోయారు.
సో దాంతో ఏమైపోయిందంటే 6 నియోజకవర్గాలలో కూడా మరి ఇబ్రహీంపట్నంకి వచ్చేసరికి మీకు ఇబ్రహీంపట్నంలో క్యామ మలేష్ లోకల్. అవును. సో ఆయన కొంచెం రీటైన్ చేసుకుని ఇబ్రహీంపట్నంలో కూడా బీఆర్ఎస్ సెకండ్ ప్లేస్ వచ్చే ఛాన్స్ ఉంది. ఓకే, కొంచెం మైక్రో లెవెల్ డిఫరెన్స్. ఫస్ట్ ఇబ్రహీంపట్నంలో ఫస్ట్ ప్లేస్ లో మీరు ఉంటారు, సెకండ్ క్యామ మల్లేష్ ఉంటారు. సెకండ్ క్యామ మల్లేష్ ఉంటాడు. భువనగిరిలో వాళ్ళిద్దరి మధ్యన 1% డిఫరెన్స్ తోటి సెకండ్ థర్డ్ ప్లేస్ లో ఉంటారు ఎవరు, బీఆర్ఎస్ బీజేపీ. ఓకే. సో ఈ ఎన్నికలలో 7 నియోజకవర్గాలలో కూడా కాంగ్రెస్ ఆధిక్యత ఉంటది. కానీ గత ఎన్నికల జరిగిన విధానంగా అంత పర్సెంటేజ్ ఆఫ్ పోలింగ్ జరగలేదు. 15% 14% లెస్ అయింది. 15% లెస్ అయిందా? అంటే మీరు అసెంబ్లీతో చెప్తున్నారా పార్లమెంట్ తోనా? అసెంబ్లీలలో జరిగిన ఎన్నికకు పార్లమెంట్ ఎన్నికకు 10, 15, 12 ఆబ్వియస్లీ డిఫరెన్స్ ఉంటుంది. కానీ భువనగిరి పార్లమెంట్ అత్యధికంగా 76% చిల్లర పోలింగ్ అయింది, హైయెస్ట్. కానీ ఇక్కడ ఒకటే విషయం మీరు గమనించాలి. బూరా నరసయ్య గౌడ్ అనే ఒక వ్యక్తి, నరేంద్ర మోడీ అనే వ్యక్తి తోటి వీళ్ళు ఏదైతే మిస్మరైజ్ చేసిరో పబ్లిక్ ని, దాంతో వేకెంట్ ఉన్న బీఆర్ఎస్ ఓట్లు అప్రాక్సిమేట్లీ 5,50,000 ఓట్లు వచ్చినాయి మన అసెంబ్లీలలో. 5,50,000 ఓట్లల్లో సరే ఇప్పుడు 4 లక్షల ఓట్లు పడాలనుకున్న ఈ పార్టీకి, దాంట్లోకి వెళ్ళి బూరా నరసయ్య గౌడ్ గారికి 2 లక్షల దాకా చీలుంటాయి. బీఆర్ఎస్ అనే పార్టీ 2 లక్షలకు పరిమితం అయిపోద్ది. బీజేపీ అనే పార్టీ 3 లక్షలు 2,70,000 దాకా పోయే అవకాశం ఉంటది. డెఫినెట్ గా నేను మంచి మెజార్టీతో గెలుస్తున్నా. ఎందుకంటే మీరు ఏ రిపోర్ట్ అయినా చూడండి. ఎందుకంటే అంటే మీరు మంచి మెజార్టీతో గెలుస్తున్నారు అని కిరణ్ కుమార్ రెడ్డి గారు 1 వీక్ బిఫోర్ పోలింగ్ 10 days బిఫోర్ ఉంది. బట్ లాస్ట్ 3-4 days తర్వాత పోలింగ్ అయిన తర్వాత చెప్పలేమంటున్నారు. మీ పార్టీ లీడర్స్ అన్సర్టైన్, ఇది బాగా టైట్ అయింది. కొద్దిమంది బీజేపీకి ఎడ్జ్ అంటున్నారు, కొద్దిమంది కాంగ్రెస్ కి ఎడ్జ్ అంటున్నారు. మా పార్టీ లీడర్స్ అంటే మీరు మా పార్టీ లీడర్స్ లో 6 ఎమ్మెల్యేలను కన్సిడర్ చేయాలి. చామల కిరణ్ కుమార్ రెడ్డి నన్ను కన్సిడర్ చేయాలి. మీరు మా పార్టీలో ఉన్నటువంటి మండల పార్టీ ప్రెసిడెంట్ కన్సిడర్ చేయాలి. అవుట్ సైడ్ హైదరాబాద్ మీకు నిజంగా 6 ఎమ్మెల్యేలు మనస్ఫూర్తిగా సపోర్ట్ చేశారా? 100% మనస్ఫూర్తిగా సపోర్ట్ చేసిర్రు. వాళ్ళ భవిష్యత్తు కూడా దీనికి ముడిపడి ఉంది. గ్రామాలలో కూడా చేయలేదు అని అంటున్నారు మా నెట్వర్క్ వాళ్ళు. మీ నెట్వర్క్ వాళ్ళు చేయలేదు అంటారు కదా, రిజల్ట్ వచ్చిన తర్వాత మీరు చూస్తారు. కాకపోతే ఎందుకంటే కిరణ్ కుమార్ రెడ్డి, చామల కిరణ్ కుమార్ రెడ్డి రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు. ఆయన గెలిస్తే మనకు పార్లమెంట్ లో రేవంత్ రెడ్డికి సన్నిహితుడు, రాహుల్ గాంధీ కూడా సన్నిహితుడు. నాకు కూడా తెలుసు కదా, రాహుల్ గాంధీకి రేవంత్ రెడ్డికి సన్నిహితుడు. ఆయన గెలిస్తే గనక మాకు ఇక్కడ సైమల్టేనియస్ గా వేరే వాళ్ళని ఎంకరేజ్ చేయొచ్చు ఈ కాన్స్టిట్యున్సీలో అని వాళ్ళు భావించి ఉంటారని చెప్తున్నారు. అటువంటిది ఏం లేదు, అదొక అపో అండి. ఈ అపో 20 రోజులు నడుస్తుంది. నేను ఒకటే చెప్తున్నా, మీకు సింపుల్ లాజిక్. నేను మీకు మెజార్టీ రావట్లేదు గెలవట్లేదు అనట్లేదు, బట్ ఎమ్మెల్యేలు సరిగ్గా పనిచేయలేదు, అవుట్ రైట్ గా పనిచేయలేదు అని నేను అంటున్నా. ఇక్కడనేనండి భారతదేశం మొత్తంగా ఎమ్మెల్యే ఎంపీ ఎలక్షన్ లో రాని దగ్గర ఎమ్మెల్యే అనే వ్యక్తి ఆయన సొంత ఎన్నిక చేసినంత కీలకంగా పార్లమెంట్ ఎన్నికలు చెయ్యడు. ఆయన ఎన్నికకు ఏదైతే అన్నం తినకుండా పొద్దున 4 లేచి బూత్లలో పోయి కూర్చొని పనిచేయాలన్న ఆలోచన ఆయనకు రాదు. అది హ్యూమన్ టెండెన్సీ. అది ఒక్క క్యాండిడేట్ తనైతే వేరు, వేరే వాళ్ళైతే వేరే విధంగా ఉంటారు, అంతేనా? ఉంటది. అది ఆ మైక్రో లెవెల్లో పని చేయలేరు. మైక్రో లెవెల్లో పని చేయాలంటే ఆసక్తి, ఆ గెలవాలన్న ఒక పట్టుదల, వాళ్ళ జీవితం అనేది ఒక భయము, వాళ్ళ రాజకీయ భవిష్యత్తు, ఇవన్నీ ముడిపడి ఉంటాయి ఒక ఎమ్మెల్యేకు. కానీ మా ఎమ్మెల్యేలు అందరూ కూడా వీలైనంత వరకు అన్ని మీటింగ్లు, మండల స్థాయి మీటింగ్లు బ్రహ్మాండంగా అరేంజ్ చేసిర్రు. ప్రజల మధ్యానికి ఓపెన్ గా పోయిర్రు. ఏ లీడర్ కూడా క్రాస్ ఓటింగ్ చేసే అంత ధైర్యము, అంత సాహసం చెయ్యరు. ఇంకొక 1 నెల రోజులలో లోకల్ బాడీ ఎన్నికలు వస్తున్నాయి. జిల్లా పరిషత్, ఎంపీటీసీ, సర్పంచ్లు, వార్డు మెంబర్ ఎన్నికలు. ఏ లోకల్ బాడీ లీడర్ కూడా క్రాస్ ఓటింగ్ చేయాలని కాంగ్రెస్ నాయకులు అనుకోరు. ఎందుకంటే వాళ్ళ భవిష్యత్తు కూడా దాంతో ముడిపడి ఉంటుంది. ఈ రోజు క్రాస్ ఓటింగ్ చేయమన్న లీడరు రేపు పొద్దున పోయి మళ్ళా నాకు కాంగ్రెస్ ఓటు వేయమని చెప్పే స్థాయి నుంచి కింద పడిపోతాడు. సో మీకు ఈ అపోహ నుంచి దూరం కావాల్సిన అవసరం ఉంది. ఈ వ్యవస్థ ఏంటంటే ఈ బజ్జింగ్ ఉంది కదా, ఈ బజ్జింగ్ ఎక్రాస్ స్టేట్ స్టార్ట్ అయింది. ఎందుకు స్టార్ట్ అయిందంటే ఎక్కడ లేని, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పెద్దపల్లి ఉంది, పెద్దపల్లిలో కూడా బీజేపీ లేదు, కానీ క్రాస్ ఓటింగ్ జరిగింది. పెద్దపల్లిలో నేను ఒకటి చెప్పగలను, నా సొంత కాన్స్టిట్యున్సీ కాబట్టి అక్కడ బీజేపీ సెకండ్ ప్లేస్ లోనే ఉంటుంది, లేదా ఫస్ట్ ప్లేస్ లోనే ఉంటుంది. నేను చెప్పేది వినండి, బీజేపీ అనే పార్టీ అంత డ్రాస్టిక్ గా గ్రోత్ అనేది బజ్ అవుతుంది. బజ్ ఎందుకు అవుతుంది అంటే
200%, 300% ఎక్సెస్ ఓటింగ్ అవుతున్నప్పుడు మీరు ఇప్పుడు కాంగ్రెస్ ఓటర్ ఉండనుకోండి, కాంగ్రెస్ ఓటర్ చాలా స్తబ్దతగా ఉంటాడు, చెప్పుకొని అవసరం లేదు నేను కాంగ్రెస్ చేసిన అని. కానీ ఎగ్జైటెడ్ క్రౌడ్ ఎట్లుంటదంటే గతంలో ఎప్పుడు బీజేపీకి వేయని వాళ్ళు కూడా బీజేపీకి వేయడం వల్ల వాళ్ళు డిస్కషన్ ఉన్నారు ఇప్పుడు గ్రౌండ్ లో. కానీ ఇదే టాక్ మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో కూడా మౌత్ టాక్ విపరీతంగా కాంగ్రెస్ కు వచ్చింది, అది నిజమైంది. కాంగ్రెస్ గెలుస్తుంది లాస్ట్ వారం 10 రోజులు వచ్చేసి ఆ మౌత్ టాక్ నిజమైంది. నీకు ఒకటే చూడండి, కాంగ్రెస్ అనేది ఆల్టర్నేట్ టు బీఆర్ఎస్. ఓకే, కాంగ్రెస్ అనేది రూరల్ బెల్ట్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన ఏ నియోజకవర్గం తీసుకున్నా అర్బన్ ఓటింగ్ లో కొంచెం వేరియేషన్ ఉంటది. రూరల్ ఓటింగ్ అనేది బీజేపీకి ఇంక్లైన్ కాదు, ఎస్పెషల్లీ భువనగిరి. భువనగిరి అనేది కమ్యూనిస్టుల గడ్డ. లెఫ్ట్ ఐడియాలజీ ఉన్న భువనగిరి గడ్డ మీద రైట్ వింగ్ ఐడియాలజీ సెట్ కాదు. ఖమ్మం, నల్గొండ, భువనగిరి ఈ ప్రాంతాలలో. కానీ మీరు అన్నారు కమ్యూనిస్టుల అడ్డా, బట్ రాజగోపాల్ రెడ్డి మునుగోడులో బీజేపీ పోటీ చేస్తే 87,000 ఓట్లు తెచ్చుకున్నారు. రాజగోపాల్ రెడ్డి గారు ఆ ఎలక్షన్ ని ఏ స్టైల్లో ఫైట్ చేసిరంటే భూ ప్రపంచంలోనే ప్రజాస్వామ్య దేశాలలో అత్యంత ఖరీదైన ఎన్నిక చేసిరు. ఇద్దరు చేశారు, టీఆర్ఎస్ చేశారు. మీరు ఎవ్రీ పర్సన్ ని మీరు టచ్ చేసి ఎవ్రీ పర్సన్ ని మీరు వేయగలిగితే ఆ స్థాయికి వస్తుంది ఎన్నిక. ఓకే, ఒక ప్లస్ స్టేట్ మొత్తం అక్కడ పోయింది. ఒకటి రాజగోపాల్ రెడ్డి అవుట్ రైట్ గా పనిచేశారా? ఎందుకంటే ఆయన భార్యకు టికెట్ అడిగారు, కోమటిరెడ్డి లక్ష్మికి టికెట్ అడిగారు. మీకు వచ్చిన తర్వాత మనస్ఫూర్తిగా అవుట్ రైట్ గా మీకు పనిచేశారంటారా? మనస్ఫూర్తిగా పనిచేయకపోతే మున్గోడులో 86% హైయెస్ట్ పోలింగ్ ఇన్ ద స్టేట్ అయ్యేది కాదు. ఆ పోలింగ్ పర్సంటేజ్ మీకు ఇంకొకటి లాజిక్. కానీ మా రిపోర్టర్ ఏం చెప్తున్నారంటే మునుగోడులో బీజేపీకి మెజార్టీ రావచ్చు అంటున్నారు. నేను ఒక్కటే చెప్తా అండి, మునుగోడు అసెంబ్లీ పరిధిలో సింగిల్ లాజిక్ చెప్తా మీకు. భువనగిరి సింగిల్ లార్జెస్ట్ గా పెద్ద శాతం ఓటింగ్ కావడానికి కారణము పోల్ మేనేజ్మెంట్. పోల్ మేనేజ్మెంట్ చెయ్యని వ్యవస్థలల్లో 60% అవుతుంది. పోల్ మేనేజ్మెంట్ జరిగినప్పుడు మైక్రో లెవెల్ ఓటర్ దగ్గరికి రీచ్ కాగలుగుద్ది కాబట్టి వ్యవస్థ పోల్ మేనేజ్మెంట్ వల్ల నెంబరింగ్ పెరుగుద్ది. మీరు ఏ నియోజకవర్గమైన లిస్ట్ తీయండి, పోల్ మేనేజ్మెంట్ ఎవరైతే క్యాండిడేట్లు చేసుకున్నారో కాంగ్రెస్ తరపు నుంచి బీజేపీ తరపు నుంచి పోల్ మేనేజ్మెంట్ ఎక్కడ జరగలేదు. ఎందుకంటే వాళ్ళు పోల్ మేనేజ్మెంట్ చేద్దామన్నా వాళ్ళ పోలింగ్ ఏజెంట్లు 2149 బూత్ లో కూర్చోనికనే లేరు. ఓకే, సో కిరణ్ కుమార్ రెడ్డి గారు ఇప్పుడు మీ కాన్స్టిట్యున్సీ వైజ్ చెప్పండి, మీ అసెస్మెంట్. మునుగోడులో ఎంత మెజార్టీ వస్తుంది కాంగ్రెస్ పార్టీకి? మునుగోడులో సింగిల్ లార్జెస్ట్ మెజార్టీ ఫ్రమ్ భువనగిరి. ఇది రాసుకోండి, మళ్ళీ రికార్డు మళ్ళీ ప్లే చేయండి లాస్ట్ రోజు. భువనగిరి లార్జెస్ట్ మెజార్టీ వస్తుంది. మునుగోడులో మీకు ఒక 15,000-20,000 మెజార్టీ వస్తుందా? అప్రాక్సిమేట్లీ 30,000 వస్తుంది మునుగోడులో. 30,000. ఓకే. తర్వాత సెకండ్ హైయెస్ట్ మెజార్టీ మీరు నమ్మరు, 20,000 నుంచి 25,000 జనగాం వస్తుంది. 20 నుంచి 25,000 జనగాం. ఓకే, సెకండ్ హైయెస్ట్. ఓకే. థర్డ్ హైయెస్ట్ వచ్చి భువనగిరి వస్తుంది. ఓకే, 20,000 భువనగిరి 20K. ఓకే. తర్వాత అన్ని కూడా 15 to 20 మధ్యన నకేర్కల్, తుంగతుర్తి, తర్వాత మన ఇంకో కాన్స్టిట్యున్సీ ఏది ఇబ్రాహీంపట్నంలో బ్యాలెన్స్ అవుతుంది రూరల్ కి అర్బన్ కి. ఓకే, అంటే ఇద్దరికి సమానంగా తగ్గఫర్ వస్తుంది. 5,000 దాకా లీడ్ కాంగ్రెస్ ఉంటుంది, అది కూడా రాసుకోండి లాస్ట్. ఇబ్రాహీంపట్నం. ఓకే. తర్వాత ఓవరాల్ మెజార్టీ ఆలేరులో కూడా 15 to 20,000. 15 to 20. సో ఇవన్నీ కలిపితే మీకు మెజార్టీ మరి 1 lakh దాకా మెజార్టీ ఉండాలి మీకు. మీకు ఈ రోజే చెప్తున్నా, చామల కిరణ్ కుమార్ రెడ్డి నేను లోయెస్ట్ అంచనాలు వేసి చెప్తున్నా మీకు. ఎందుకంటే మొన్న జరిగినటువంటి ఎన్నికలలో 2,80,000 తోటి కాంగ్రెస్ గెలిచింది. కానీ మనం అసెంబ్లీ మెజార్టీ, పార్లమెంట్ మెజార్టీ కంపేర్ చేయరాదు కిరణ్ కుమార్ రెడ్డి గారు. మనం చూసాం మన తెలంగాణలో ఎగ్జాంపుల్ ఇది. మీ భువనగిరిలో చూసుకుంటే టిఆర్ఎస్ కు అంత మెజార్టీ ఉన్న కోమటిరెడ్డి 2,000తో గెలిచారు. ఒకటి. రెండోది లాస్ట్ పార్లమెంట్ ఎలక్షన్స్ లో నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్ లో బీఆర్ఎస్ కి 3-4 లక్షల మెజార్టీ ఉంటే అవతల 70-80,000తో బీజేపీ గెలిచింది. నేను ఒకటే చెప్తా చూడండి, బీఆర్ఎస్ అనేది స్టేట్ పార్టీ, కాంగ్రెస్ బీజేపీ అనేది నేషనల్ పార్టీ. అవును. 2018 లో కూడా నేషనల్ పార్టీ ఎలక్షన్ జరుగుద్ది ఎప్పటికీ. సో నేషనల్ పార్టీ ఇప్పుడు కూడా కాంగ్రెస్ నేషనల్ పార్టీ స్టేట్ లో గెలిచినా మళ్ళీ నేషనల్ పర్సెప్షన్ లో కూడా ఉంటది. ఓకే. 10 years యాంటీ ఇన్కంబెన్సీ బీజేపీ మీద కూడా ఉంటది. ఓకే, మీరు అర్థం చేసుకోవట్లేదు. అదర్ వే రౌండ్. దిస్ ఇస్ డెమోక్రటిక్ కంట్రీ. ప్రజాస్వామ్యంలో 10 ఏళ్లు పరిపాలన వచ్చిన తర్వాత 400 సీట్లు అంటుండు కదా.
ఓకే పోయినసారి కంటే 10-20 సీట్లు తక్కువే వస్తాయి బీజేపీకి భారతదేశంలో, 30 సీట్లు 40 సీట్లు. ఓకే, సో అర్థమైంది. సో మీ ఉద్దేశంలో 1,00,000కు పైగా మెజార్టీతో మీరు గెలుస్తారు భువనగిరి పార్లమెంట్? 1,00,000కు పైన మెజార్టీ నేను లోయెస్ట్ యాంగిల్ వేసి చెప్తున్నా మీకు. ఎందుకంటే నేనే ఒప్పుకుంటున్నా అంత పర్సంటేజ్ ఆఫ్ ఓట్ కాలేదు. పడ్డ ఓట్లలో కూడా కాంగ్రెస్ ఓట్లు కూడా కొన్ని చీలు ఉంటాయి, కానీ బీఆర్ఎస్ ఓట్లు మాక్సిమం చీలినాయి. ఓకే, అంటే కొద్దిమంది ఇప్పుడు మొన్న కాంగ్రెస్ కు వేసిన వాళ్ళు కూడా చెప్పారు పెద్ద ఓటు మోడీకే, అంటే ఇప్పుడు ఈ అసెంబ్లీ కాబట్టి కొద్దిమంది బీజేపీ క్యాడర్ కూడా కాంగ్రెస్ కు వేశారు, ఎందుకంటే టీఆర్ఎస్ ఓడగొట్టాలన్న ఉద్దేశంతో. ఆ ఓట్లు షిఫ్ట్ అయ్యి ఉండరా? మీకు ఒకటే సింపుల్ లాజిక్ చెప్తా అండి. చామల కిరణ్ రెడ్డి ఎమ్మటి 7 అభ్యర్థులు తిరిగిర్రు, బూర నరసయ్య గౌడ్ గారు ఎమ్మటి 7 అభ్యర్థులు తిరిగిర్రా లేదా మీరు చెక్ చేయండి బీజేపీకి నిలబడ్డ వాళ్ళు. అది మీ ఫస్ట్ లాజిక్. బూర నరసయ్య గౌడ్ అనేట ఆయన వ్యక్తిగతంగా కుల సంఘాలను నమ్ముకొని రాజకీయం చేసిండు. ఈసారి నరేంద్ర మోడీనేమో ఆయన బ్రాండ్ నమ్ముకుండు, ఆయన సొంతంగా కుల సంఘాలను నమ్ముకుండు. బీసీ వాదం బాగా వచ్చింది అంటున్నారు ఈసారి భువనగిరి పార్లమెంట్ లో. 100% వస్తుందండి. బీసీ వాదం రావడం వల్లనే బీఆర్ఎస్ ఉన్న నాయకులు ఓపెన్ గా కండవ కప్పుకోలేక వాళ్ళ భవిష్యత్ ఖరాబ్ అయిద్దని లోపల బీజేపీకి వేయడం జరిగింది. ఓకే, మీకు ఇప్పటికి కూడా బీజేపీ అనే పార్టీని ఓనర్షిప్ మేము బీజేపీ పార్టీలో జాయిన్ అయితా అని ఎవడు రాడు. ఓకే, కాంగ్రెస్ లో జాయిన్ అయితా అని 100 మంది వస్తున్నారు రోజు. ఓకే ఓకే, మీరు లాజిక్ అర్థం చేస్తారు. కానీ అందరు ఇప్పుడు నాయకులు ఎక్కువైపోవడం వల్ల కూడా మైనస్ ఉంటుంది. ఇప్పుడు దానివల్ల నాయకులు ఎక్కువైపోవడం వల్ల ఇంటర్నల్ ఫైట్ స్టార్ట్ అయింది. కానీ నేను అనేది ఏంటంటే బేసిక్ గా బీజేపీ పార్టీలో జాయిన్ అయితా అని ధైర్యంగా ముందుకు రాలేని పరిస్థితి ఎందుకుంది తెలుసా? నెల రోజులలో లోకల్ బాడీ ఉంది, లోకల్ బాడీ ఎన్నికల బీజేపీ కోట్లు పడవు. సో ఓట్లు వేసిన వాళ్ళు కూడా దాచుకొని వేసిర్రు. ఓకే ఓకే ఓకే, వాళ్ళు ఓపెన్ గా వచ్చి మేము బీజేపీ కండవ కప్పుకుంటాం నరేంద్ర మోడీ జిందాబాద్ అని చెప్పి రాలేదు వాళ్ళు. ఓకే ఓకే ఓకే, బీసీ వాదం తోటి కొద్దిగా పర్సెంటేజ్ ఆఫ్ ఓట్లు పడ్డది వాస్తవం. ఎందుకంటే 75,000 ఓట్లు నుంచి 3 లక్షల ఓట్లు రావడం అంటే ఇప్పుడు మీరు బీఆర్ఎస్ ఓటు బీజేపీకి ట్రాన్స్ఫర్ అయిందంటున్నారు కదా, అది లోకల్ లెవెల్లో జరిగిందా లేకపోతే ఇక్కడ బీఆర్ఎస్ హైదరాబాద్ నుంచి ఏమైనా ఆదేశాలు వచ్చాయంటారా? ఇచ్చిండొచ్చు, ఎందుకంటే ఆదేశాలు ఇవ్వాల్సిన అవసరం లేదండి. బండి మనము రేస్ లో ఓడిపోవాలంటే యాక్సిలరేటర్ మీద కాలు తీసే సరిపోద్ది కదా. మీరు రేస్ లో పాల్గొంటారు, వెహికల్ కార్ రేస్ లో మీరు యాక్సిలరేటర్ మీద కాలు తీస్తే అయిపోయాయి కదా. ఓకే 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 ఓకే, ఇప్పుడు మీరు ఏమి బండి ఆపి మీరు ముందు పోమని జెండా ఊపాల్సిన అవసరం ఉందా ఏంది? ఓకే ఓకే, కానీ కొన్ని చోట్ల చెప్తున్నారు వేరే పెద్దపల్లి లాంటి కాన్స్టిట్యున్సీస్ లో మధ్యాహ్నం 2 తర్వాత మీ ఎమ్మెల్యే అన్నారు మధ్యాహ్నం 2 తర్వాత ఇన్స్ట్రక్షన్స్ వచ్చింది మీరు పోలింగ్ ఏజెంట్ బయటకు వచ్చేసేయండి బూతుల నుంచి, అట్లాంటిది ఏమైనా జరిగింది ఇక్కడ? మా దగ్గర అటువంటిది జరగలేదు. అటువంటిది మొదటి నుంచి కూడా బీఆర్ఎస్ వాళ్ళు ఒక్క కాడ కూడా జెండా కట్టుకొని బయట నిలబడి వచ్చే ఓటర్లను ఓట్లు ఏమని అడగలేదు. ఓకే ఓకే, బీజేపీ వాళ్ళు అడగలేదు, బీఆర్ఎస్ వాళ్ళు అడగలేదు. ఓకే, సో థ్యాంక్ యూ కిరణ్ కుమార్ రెడ్డి గారు. మీరు ఢిల్లీ లెవెల్లో ఇంతకుముందు పనిచేశారు, యూత్ కాంగ్రెస్ జనరల్ సెక్రటరీగా ఉన్నారు. సో మీరైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు 1,00,000 మెజారిటీ భువనగిరి పార్లమెంట్ లో వస్తుందని. ఆల్ ది బెస్ట్ జీ తెలుగు తరపు నుంచి. రాహుల్ గాంధీకి అప్పుడు కూడా అత్యంత సన్నిహితంగా ఉన్నారు, ఈసారి గెలిస్తే కూడా మీరు అత్యంత సన్నిహితంగా అవుతారు. రేవంత్ రెడ్డికే కాదు రాహుల్ గాంధీ కూడా సన్నిహితంగా అవుతారు అనుకుందాం.